హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి దివాళీ స్పెషల్ నేను సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ మనం దీనికోసం నేను ఒక కప్పు శనగపిండి అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలండి. దీన్ని బాగా బీట్ చేసుకుందాం. అసలు బబుల్స్ అనేవి ఏమీ లేకుండా నీట్గా అయితే రావాలి పిండి. చాలా అంటే చాలా. మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా స్పూన్తోనైనా సరే. ఇది మొత్తం బాగా అయితే కలవాలి. ఈలోగా మనం ఏ ట్రేలో అయితే చేయదలుచుకున్నాం దానికి ఇట్లా 4 వైపులా మొత్తం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసి ఉంచుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అస్సలు బబుల్స్ అనేవి లేకుండా మిగతా ప్రాసెస్ స్టార్ట్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు అయితే షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ కొంచెం ఎక్కువగా తింటాం స్వీట్ అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్లేదు. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోవాలండి. ఇది కరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. షుగర్ కరిగే వరకు కొంచెం ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, భయపడకుండా. చక్కగా ఇదే కొలతల ప్రకారంగా చేసుకుంటే మాత్రం చాలా నైస్గా వస్తుందండి. ఎక్కువ ఒక్కసారిగా ఫస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా చేసుకుంటే మనం ఫస్ట్ టైం మనకు కుదిరిన దాన్ని బట్టి రెండోసారి అయితే చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ కూడా అసలు మనం స్వీట్ షాప్లో తెచ్చిన దానికి మాత్రం అయితే తగ్గదండి. అంత నార్మల్ దానికన్నా కూడా ఇది మనం కొనుక్కోవాలన్నా కూడా కాస్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇది పంచదార అయితే పాకం రావాలి, లేత పాకం, తీగ పాకం అయితే రావాలి కంపల్సరీగా. మనకి ఇక్కడ శనగపిండి కూడా మొత్తం బీట్ అయిపోయింది, చక్కగా మెల్ట్ అయిపోయింది నైస్గా. చాలా బాగా వచ్చింది చూడండి, బబుల్స్ అనేవి లేకుండా. ఇంకా మనకు పాకం రావడమే లేటు. పాకం వచ్చిన తర్వాత చేసే ప్రాసెస్ టైం పడుతుందండి. పాకం రావడం వరకు ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతల విధానం కూడా మీకు అర్థమయ్యేలాగా అందుకే కొద్దిగా చేసి చూపిస్తున్నాను. నేను కూడా గట్టిగా లేకుండా చక్కగా తినే కొద్దీ ఇంకొంచెం తినాలనిపించేలాగా. అఫ్కోర్స్ ఆయిల్ మనకు అంత హెల్దీ కాదు అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి, నెయ్యితోనైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం తినేది కాదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే మనకు పాకం అయితే కొంచెం కొంచెం రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి ఇందులో వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు దీన్ని చిన్నగా స్టవ్ సిమ్లో ఉంచి ఒక 20 నిమిషాల పైన పడుతుందండి. అటు ఇటుగా నిదానంగా కొద్దిగా ఓపికగా అది మొత్తం కళాయి నుండి మొత్తం రౌండ్గా
లోపలికి విడిపోయే వరకు అయితే మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచి, హైలో పెడితే అడుగంటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండండి చిన్నగా నిదానంగా. అది మనకు కొంచెం దగ్గర పడుతున్న కొద్దిగా కలర్ కూడా షేడ్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించారా? కొంచెం కొంచెంగా కలర్ కూడా షేడ్ అవుతుంది. ప్లస్ బుడగలు అయితే వస్తున్నాయండి. మనకు ఆ బుడగలు వచ్చేదే లెక్క, ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నట్టుగా. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి, తక్కువ ఇంగ్రీడియంట్స్. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ఉన్నా సరే మరి టేస్ట్ని ఆస్వాదించాలంటే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఫెస్టివల్స్ టైంలోనే మనం ఇటువంటివి చేస్తాం కాబట్టి పర్లేదు. ఎప్పుడన్నా ఇంకా దగ్గరగా అయితే రావాలి. ఇంకా మనకు ఇంతకుముందు కన్నా కూడా కొంచెం అది దగ్గర అవుతున్న కొంచెం కలర్ కూడా చూడండి, చాలా కలర్ఫుల్గా అయితే వస్తుంది. మనం సేమ్ ఫుడ్ కలర్ యాడ్ చేసినట్లుగా. ఈసారి ఇంకొక వీడియో నేను బెల్లంతో కూడా ట్రై చేస్తానండి. బెల్లంతో టేస్ట్ ఎలా ఉంటుందో అనేది అయితే చూద్దాం నెక్స్ట్. చేసేది ఏదో కొంచెం హెల్దీ వేలో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే పడుతుందండి. దీన్ని తిప్పడం మాత్రం ఆపకూడదు, గ్యాస్ మంట మాత్రం పెంచకూడదు. అవి రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓపికగా చేసుకోవాల్సిన వంట. ఆల్మోస్ట్ మనకు అంచుల నుంచి దగ్గరకు వచ్చేస్తుందండి, చూశారు కదా? చక్కగా దగ్గరకైతే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ బుడగలు వచ్చేస్తున్నాయి కాబట్టి అయిపోయినట్టేనండి ఇది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకుని వెంటనే మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదండి మామూలు. మన దగ్గర ఎటువంటిది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. నా దగ్గర అయితే అదే ఉంది, నేను దానిలోకి తీసుకుంటాను. ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, నేను కిందకైతే దింపేసాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్కి బౌల్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, దానిలోకి అయితే మార్చుకుందాము కంప్లీట్గా. మొత్తం దానిలో పెట్టుకొని ఒకసారి సర్వ్ తీసుకొని పైనుండి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకుందామండి అంచులకి. ఆల్రెడీ అందులో ఉన్నది చాలా ఉంది. ఓకే అండి, దీన్ని రూమ్ టెంపరేచర్లో ఒక 2 గంటల వరకు అయితే అలా వదిలేయడమే. అది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. దీన్ని రిమూవ్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ, ఏమీ అనుకోవద్దు. మనకు అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి మైసూర్ పాకు. నేను ఎలా చేశాను అనేది చూసాను. నా వీడియో మీకు నచ్చే ఉంటుంది.
ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. మీ జ్యోతి వేముల.